హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తారు తీసి ఫస్ట్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నేను పెడతాను కదా ఫస్ట్ పెట్టాలి. లేదు, ఫస్ట్ నీకే తినిపించాలి. ఇద్దరు ఒకసారి స్పెట్స్ తీస్తే అమ్మో 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 కేక్. హ్యాపీ బర్త్డే. హలో ఫ్రెండ్స్, నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి అనమాట. యాక్చువల్లీ నేను ఏం సెలబ్రేట్ చేయొద్దని చెప్పాను, కానీ మా హస్బెండ్ ఏమో కేక్ అయితే తీసుకొచ్చారు. మా తమ్ముడు, మా హస్బెండ్ ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్నారనమాట. అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, తను కూడా వచ్చి సెలబ్రేట్ చేశారు. నైట్ అయితే 12 o'clock కేక్ కట్ చేశాను. అండ్ మార్నింగ్ ఏంటంటే ఆ రోజు యాక్చువల్లీ మండే అనమాట. మేము శివాలయంకి వెళ్ళామన్నమాట, టెంపుల్కి. నేనైతే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. నా ఫేవరెట్ అనమాట, అక్కడ టెంపుల్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో పోస్ట్ చేశాను. సంతాన సంపద వెంకటేశ్వర టెంపుల్ అనమాట అది. సో దానికి వెళ్దాం అనుకున్నాము, కానీ మండే కాబట్టి శివాలయం అయితే బాగుంటుంది కదా అని ఇక్కడ వచ్చాము శివాలయంకి. ఇది ప్రగతి నగర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ శివాలయం, శివుడి టెంపుల్తో పాటు సాయిబాబా టెంపుల్, ఇంకా వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ నాకు ఇక్కడ శివాలయంలో సాయిబాబా టెంపుల్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే చాలా పెద్ద సాయిబాబా విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత ఓపెన్ స్పేస్ ఉందో, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే. అండ్ ఆ రోజు రష్ కూడా ఎక్కువ లేరనమాట, మండే అయినా సరే. సో ఇంకా వెళ్ళిన వెంటనే ఇంకా దర్శనం చేసుకొని కాసేపు అక్కడ కూర్చొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో పెద్దగా ప్లాన్స్ ఏం లేకుండే ఆ రోజు. మా హస్బెండ్ అన్నారు జస్ట్ మనం బయటికి వెళ్దాం లంచ్కి అన్నట్టు చెప్పారనమాట. నేనైతే ఏం వద్దు, జస్ట్ నార్మల్గా ఇంట్లోనే చేసుకుందాం, ఇయర్ ఏం వద్దా అన్నాను. కానీ ఒక సర్ప్రైజ్ అయితే ఉంది నీకు అని చెప్పి అన్నారు. అది ఈవినింగ్ ఉంటుంది అన్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు తెలియదు. సో నాతో పాటు మీరు కూడా వీడియో చూసేయండి. అండ్ ఇది సాయిబాబా టెంపుల్ చూసారు కదా, చాలా బాగుంది. అండ్ దగ్గర నుంచి నేనైతే తీసాను అనమాట. గైస్, మా హస్బెండ్ బర్త్డేకి ఏదో సర్ప్రైజ్ అంట, ఈ షో సిటీకి తీసుకొచ్చారు. కేపీహెచ్పీలో ఉంది. సో ఇది అనమాట రోడ్వే. చూపించినప్పుడు షో సిటీ అని చూపించారు కదా, నేను అది ఏంటి ఏదో అంటే నాకు కొంచెం ఒక పక్కన ఐడియా అయితే అనిపించింది. అంటే ఏదో ప్రైవేట్ థియేటర్ అది ఏమో అని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అనుకొని ఎందుకులే అని చెప్పి జస్ట్ ఇంట్లోనే చేసేసుకున్నాం అనమాట. బయటికి వెళ్ళాము, కానీ ఏంటి సర్ప్రైజ్ ప్లాన్ అనేది నాకు తెలీదు. సో ఇలా చూడగానే ఎంట్రన్స్లో అబ్బా భలే ఉంది అసలు, మొత్తం అన్ని లైటింగ్స్తో చాలా బాగా అనిపించింది నాకు. సో లోపలికి వెళ్ళేంత వరకు తెలియదు ఏంటో సర్ప్రైజ్ అనేది. నేనైతే చూసి లిటరల్లీ షాక్ అయిపోయాను అండ్ ఎమోషనల్ అయిపోయాను అనమాట. అంటే మా హస్బెండ్ ఎంత బాగా ఆలోచించి నాకు సర్ప్రైజ్ ఇస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ చైతు ఫర్ యువర్ సర్ప్రైజ్. అండ్ ఇది ఏంటంటే ఎంట్రన్స్ అనమాట. ఇది మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మా స్టార్టింగ్లో లైట్స్ అవి స్పార్కిల్ వేసి పెడతారు కదా,
సో అవైతే పెట్టారు ఎవరో ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్ అది అయినట్టుంది ఇక్కడ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత మీరు వీడియో తీసుకొని పెట్టుకోండి, మీకు ఛానల్ ఉందా అని అడిగారు. అవును అంటే సరే వీళ్ళందరూ వెళ్ళిపోతారు అప్పుడు పెట్టుకోండి అని చెప్పారు. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి, చాలా బాగుంది కదా మొత్తం డెకరేషన్ అంతా. అండ్ ఆ మెయిన్ ఎంట్రన్స్లో ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఈ సన్ఫ్లవర్స్, ఇదైతే నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇదంతా ఒక గార్డెన్ లాగా అనిపించింది, అంటే సన్ఫ్లవర్ తోటలో ఉన్నట్టుగా ఫీల్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక చైర్లా ఉయ్యాల్లో కూడా పెట్టారు, మనం కూర్చొని మంచి బ్యాక్ డ్రాప్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంది ఎంట్రన్స్ మాత్రం, నాకైతే చాలా చాలా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సర్ప్రైజ్ మా హస్బెండ్ నుంచి. అంటే నార్మల్గా రెగ్యులర్ బర్త్డేస్ వస్తుంటాయి కదా, సో లాస్ట్ ఇయర్ అయితే నేను బర్త్డేకి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట వైజాగ్లో, అమ్మ వాళ్ళు వచ్చారు అక్కడికి, ఇంకా అక్కడే కేక్ అది కట్ చేసాము. లాస్ట్ ఇయర్ అయితే అలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఈ ఇయర్ ఏం చేసుకోలేక అండ్ ఇది ఒక రూమ్ అనమాట, చాలా బాగుంది కదా లెట్స్ సెలబ్రేట్ అని. సో మస్ట్ విజిట్ గైస్, ఈ ప్లేస్ మొత్తం చాలా బాగుంది. అండ్ అక్కడ ఆల్రెడీ కేక్ తీసేసుకున్నారు, చాలా చాలా బాగుంది ప్లేస్ మొత్తం. ఏ కేక్ కేక్ వచ్చింది. అండ్ మనకి వేసింది అయితే రొమాంటిక్ షో రూమ్. రూమ్ అయితే క్రేజీగా ఉంది అసలు, చాలా బాగుంది లిటిల్ హార్ట్ థీమ్లో. మా హస్బెండ్ నా కోసం కేక్ కూడా తెచ్చారు. థ్యాంక్ యూ చైతు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. మంచి మంచి అంటే ప్రైవేట్ సెటప్ థియేటర్ అనమాట. సో ఎవరైనా బర్త్డేస్ మీ ఫంక్షన్స్కి ఉంటాయి కదా, సో యానివర్సరీస్ అవి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారు ఇదంతా. ఇక్కడ యాక్చువల్లీ సాంగ్ ప్లే అవుతుంది వెనకాల, ఫీలింగ్స్ సాంగ్ పుష్పాట నుంచి. కాకపోతే నేను ఎందుకంటే యాడ్ చేయలేదు, కాపీరైట్స్ పడిపోతుంది అనమాట మూవీ సాంగ్స్ పెడుతుంటే, మీకు అందరికీ తెలుసు కదా. సో అందుకని నేనైతే కట్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. లిటరలీ సెటప్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ ఏమో ఇక్కడ రొమాంటిక్ షో అని చెప్పి బుక్ చేశారనమాట. ఈ రూమ్ అంటే ఒక్కొక్క థీమ్లో ఒక్కొక్కటి ఉందన్నమాట. సో ఇదైతే చాలా చాలా బాగుంది, విత్ ప్రైవేట్ థియేటర్. చాలా నచ్చింది నాకైతే ఆ రోజు మాత్రం. అండ్ చాలా బాగా మంచిగా సెటప్ చేశారు, అంతా కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ ఉంటారు కదా స్టాఫ్, వాళ్ళని వచ్చి కొంచెం వీడియో తీస్తారా అంటే ఒక అతను వచ్చారనమాట. సో కేక్ కట్ చేసేటప్పుడు ఆయన అయితే వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీశారు. నాకైతే బాగా అనిపించింది. యాక్చువల్లీ మేము ఇది ప్లాన్ చేసుకోలేదు, మా హస్బెండ్ కూడా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఇలా అయితే ప్లాన్ చేశారనమాట. జస్ట్ సింపుల్గా అయితే తీసుకుందాం అనుకున్నాం, టెంపుల్ వెళ్ళి ఎక్కడికైనా బయటకు వెళ్ళి తినేసి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ నేనైతే ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నాకు చాలా మెమరబుల్ డే ఆ రోజు మాత్రం, నేను మర్చిపోలేను. ఇంకా ఆ రోజు మాత్రం చాలా మంచిగా అనిపించింది ఆ రోజైతే. ఇంకా ఇలా ఫొటోస్ అయితే ఇవన్నీ తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక వీడియోలో అయితే సాంగ్ ఇంకోటి ప్లే అవుతుంది, అది కూడా పుష్పం మూవీలోదనమాట, కిసిక్ సాంగ్. సో దానికి ఏంటంటే అది కాపీరైట్ వస్తుంది కదా అని నేనైతే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ హోమ్ థియేటర్ సిస్టమ్ మనకి ఇచ్చారు కదా, సో అన్నీ యూట్యూబ్ సాంగ్స్ అన్నీ ప్లే అవుతూ ఉన్నాయన్నమాట. ఇంకా మా హస్బెండ్ డాన్స్ కూడా చేస్తారు, అది కూడా ఉంటుంది. అఫ్కోర్స్ నేను కూడా చేస్తాను అనుకోండి, అది కూడా ఉంటుంది. అన్నీ చూసేయండి.
హాయ్ ఫ్రెండ్స్. సో ఈ బర్త్డే పార్టీ అయితే చాలా చాలా మెమరబుల్ నాకు. అంతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ ఎంత ప్లాన్ చేసి బర్త్డే చేస్తారని చెప్పి. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్ ఫర్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యూట్ హస్బెండ్. అండ్ హీ గిఫ్టెడ్ మీ దిస్ వాచ్. అంటే ఎప్పటి నుంచో నేను అడుగుతున్నాను తిన్ని. సో ఫైనల్గా ఇదైతే నాకు గిఫ్ట్ చేశారనమాట. ఇది జోకర్ అండ్ విచ్ వాచ్ అనమాట. కొంచెం డైల్ లూజ్ ఉంది అది చైన్, బట్ ఇట్స్ ఓకే, బాగుంది, చాలా బాగుంది కలర్, రోజ్ గోల్డ్. థ్యాంక్ యూ చైతు, థ్యాంక్ యూ. అండ్ ఇదేంటంటే షో సిటీ అనమాట, చాలా బాగుంది. హోమ్ థియేటర్ ఇచ్చి మనకి మంచి డెకరేషన్ అయితే చేశారు, చాలా చాలా బాగుంది. నైస్. బర్త్డే పార్టీస్కి క్యూట్గా బాగుంటుంది. అక్కడ నేను ఇలా వచ్చేస్తుంది. అండ్ మేము డిన్నర్కి అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వెంకీస్ ఇడ్లీ పైన బ్యాక్ బెంచర్ కిచెన్ అని ఉంది. సో అక్కడికైతే వచ్చామన్నమాట. రివ్యూస్ అవి బాగానే అనిపించి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఒక స్టూడెంట్స్లో ఉన్నారు, వాళ్ళకే ఓన్గా పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళైతే ఫుడ్ ఎలా ఉంది ఏంటి మాకు కొంచెం రేటింగ్ ఇవ్వండి అని చెప్పి కూడా అడిగారు. నేను వీడియో తీస్తుంటే మమ్మల్ని కూడా ట్యాగ్ చేయండి అని చెప్పి అన్నారు. సో లోపలికి ఉంది ప్లేస్ అయితే ఇక్కడ. అండ్ లోపల ఇలా టేబుల్స్ అవి వేశారనమాట. ఒక టీవీ కూడా పెట్టారు అక్కడ. ప్రజెంట్ అయితే అక్కడ ఏవో కామెడీ సీన్స్ అయితే వస్తున్నాయి బ్రహ్మానంద్ మూవీలో నుంచి. అండ్ ఇక్కడైతే డిన్నర్ అయితే ఇక్కడ చేసామన్నమాట. సో ఇది మెనూ. చికెన్ లాలీపాప్ చేసాము, దానికంటే చేశారు. ఎవరైతే దగ్గరలో ఉంటారో అక్కడ తప్పకుండా వెళ్ళేసి రావండి. సో ఇదండి, ఇలా అయితే నా బర్త్డే అయితే ఎండ్ అయింది ఈరోజు. సో December 30th అనమాట. చాలా బాగా జరిగింది మొత్తం ఫుల్ డే కూడా. మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్తో సహా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనమాట. చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అక్కడ షో సిటీలో ఉన్న ఆ మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ చైతు. అండ్ నేనైతే ఈ సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారు మా హస్బెండ్ అని చెప్పి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను షో సిటీ. అది కేపీహెచ్పీలో ఉంటుందన్నమాట. కేపీహెచ్పీ అనుకుంటున్నాను, నాకు అది అంతగా ఐడియా లేదు, గూగుల్ చేస్తే వస్తుంది. అండ్ వాళ్ళైతే వితిన్ మన రీజనబుల్ ప్రైజెస్లోనే మనకి అరేంజ్ చేస్తారనమాట. సో మేమైతే ముగ్గురం బుక్ చేసుకున్నాం, మా తమ్ముడు రాలేదు యాక్చువల్లీ అప్పుడు. సో మేమిద్దరమే వెళ్ళామన్నమాట. చాలా చాలా బాగుంది. అవి ఎవరైనా సరే మస్ట్ అండ్ విజిట్ వెళ్ళండి ప్లేస్కి. చాలా బాగుంది మొత్తం డెకరేషన్ అవి చాలా బాగా అరేంజ్ చేశారు అంతా. మాకు ఒక 2.5 hours వరకు టైం అయితే ఇచ్చారనమాట స్పెండ్ చేయడానికి. చాలా బాగుంది. అండ్ ఈ నా బర్త్డే వీడియో అయితే ఇలా ఎండ్ చేసామన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ దిస్.